లైంగిక వేధింపులు తాళలేక తూర్పుగోదావరి జిల్లాలో ఆత్మహత్యాయత్నం చేసిన మెడికల్ విద్యార్థిని మరణించడంతో విషాదం నెలకొంది. రాజమండ్రి కిమ్స్ బొలినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచింది నాగాంజలి. పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు పోలీసులు. పోస్టుమార్టం పూర్తయ్యాక మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. విషయం తెలుసుకున్న విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుంటున్నారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. దీపక్ లైంగిక వేధింపులు తాళలేక గత నెల 23న అధిక డోసేజ్ మత్తింజెక్షన్ తీసుకుంది నాగాంజలి. అప్పటి నుంచి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. 12 రోజులుగా వెంటిలేటర్పై మృత్యుతో పోరాడి ఓడిపోయింది. ఈ తెల్లవారుజామున నాగాంజలి మృతి చెందినట్లు ప్రకటించారు కిమ్స్ బొలినేని వైద్యులు. నాగాంజలి సూసైడ్ లెటర్ వెలుగులోకి వచ్చాక విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలు ఉద్యమించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో నిందితుడైన దీపక్ ను గత నెల 29న పోలీసులు అరెస్ట్ చేశారు. రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తూ లైంగిక వేధింపుల కారణంగా అమ్మాయి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన నాగాంజలి ఈ తెల్లవారుజామున ఆమె మృతి చెందడం జరిగింది. ఆమె మృతదేహాన్ని కిమ్స్ హాస్పిటల్ దగ్గర నుంచి ఇక్కడ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అలాగే నాగాంజలి తల్లిదండ్రులకు మద్దతుగా కూడా విద్యార్థులు, రాజకీయ పార్టీల నేతలు కూడా అందరూ కూడా మద్దతు తెలియజేయడం జరిగింది. అయితే నిందితులు దీపక్ను కఠినంగా శిక్షించాలని చెప్పేసి ప్రధానంగా నాగాంజలి యొక్క తండ్రులు అయితే డిమాండ్ చేయడం జరుగుతున్నది. 2 రోజుల క్రితం మాజీ సీఎం వైఎస్ జగన్ కూడా వీళ్ళ తల్లిదండ్రులు కూడా కలిశారు. అయితే తల్లిదండ్రులు ఉన్నారు. అమ్మ మీకు ఎప్పుడు చెప్పారు అమ్మాయి చనిపోయిందని? 1:30కి చెప్పారు. 1 గంట. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఏమనండి, మా పాపే మాకు లేదు. మాకు మాకు న్యాయం ఏం జరగలేదు. అసలు రాజకీయంగా పోయి పాప లేకుండా ఇంకేం చేస్తారు? పాప ఉన్నప్పుడే న్యాయం చేయలేదు. పాప లేకపోతే ఇంకేం న్యాయం చేస్తారండి? మాకు వాడెళ్ళి అక్కడ టేస్ట్ లో కూర్చున్నాడు, పాప అయిపోయింది. ఇంకెవరండి మాకు న్యాయం చేసేవాళ్ళు? ఏ పెద్దలు దిగి వచ్చారండి? అసలు ఎవరైనా వచ్చారా? పవన్ కళ్యాణ్ వచ్చిండా? ఎవరు వచ్చారండి? అసలు ఎవరైనా వచ్చారు? ఒక్కళ్ళన్నా వచ్చి న్యాయం చేస్తామమ్మా మీకన్నా ఒక్కళ్ళని భరోసా ఇచ్చారా మాకు? అసలు ఇంతమంది ఉన్నారు. చాలా విచారకరం. నాగాంజలి మృతి చెందడం చాలా విచారకరం, చాలా బాధాకరంగా ఉంది. ఇన్ని రోజులు దాదాపు 12-13 రోజులు మృత్యుతో పోరాడింది. చాలా దుర్మార్గమైన ఘటన ఇది. ఇట్లాంటి దుర్మార్గమైన ఘటనకు పాల్పడ్డవాడిని కఠినంగా శిక్షించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా హాస్పిటల్ యాజమాన్యం కూడా చాలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు. హాస్పిటల్ యాజమాన్యం బాధ్యతగా ఏమాత్రం బాధ్యతగా వ్యవహరించున్నా సరే ఇట్లాంటి జరుగుండేవి కాదనేటువంటిది నేను అభిప్రాయపడుతున్నాను. నేను ఇప్పుడు కూడా చెప్పేది అంటే, ఈ అమ్మాయి మృతికి సంబంధించి ఆ తల్లిదండ్రులకి ఆమెను ఆదుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలి. అట్లనే హాస్పిటల్ యాజమాన్యం కూడా ముందుకు రావాలి. ఆ కుటుంబానికి నష్టపరిహారం ప్రకటించాలి. హాస్పిటల్ యాజమాన్యం ప్రకటించాలి, ప్రభుత్వం ప్రకటించాలి. రాష్ట్ర హోంమంత్రి దీని మీద స్పందించాలని చెప్పని, ముఖ్యమంత్రి స్పందించాలని చెప్పని మేము కోరుతున్నాం. ఈరోజు ఈ ఘటన చాలా బాధాకరమైనది. అమ్మాయి మృత్యుతో పోరాడి ఈ రోజు మరణించడం అనేది నిజంగా చాలా తీవ్రమైన, ఆ కుటుంబానికి నిజంగా వేదన కలిగించే విషయము. తల్లిదండ్రులని వాళ్ళని చూస్తా ఉన్నాము. ఏం చేసినా ఎంత చేసినా అమ్మాయిని అయితే తీసుకుని రాలేము. కానీ ఆ అమ్మాయి మృతికి కారణమైన వాడిని మాత్రం కఠినంగా శిక్షించాలనేది మొదటి నుంచి ఐదుగా డిమాండ్ చేస్తా ఉన్నాము. అట్లాగే హాస్పిటల్ యాజమాన్యం కూడా దీనికి బాధ్యత వహించాలి. ఈ రోజు వరకు కూడా ఆ దీపక్ ని ఉద్యోగం నుంచి తీస్తామని గానీ, ఆ దీపక్ ఎవరు ఏంటనేది గానీ హాస్పిటల్ యాజమాన్యం ఈ ఇన్సిడెంట్ కి మేము పూర్తి బాధ్యత వహిస్తాము అనేది చెప్పినట్లుగా ఎక్కడ రాలేదు. ఈ ఇన్సిడెంట్ కి పూర్తి బాధ్యత బొలినేని యాజమాన్యం తీసుకోవాలి. ఆ దీపక్ ని ఉద్యోగం నుంచి వాడిని ఎలాగో అరెస్ట్ చేశారు, కఠినమైన శిక్ష పడాలి. అట్లాగే ఉద్యోగం నుంచి తొలగిస్తున్నాము అని హాస్పిటల్ యాజమాన్యం ప్రకటించాలి. అట్లాగే హాస్పిటల్ యాజమాన్యము, ప్రభుత్వము కూడా ఈ అమ్మాయి మృతికి నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి ఐదుగా డిమాండ్ చేస్తా ఉన్నాం.
అయితే వీళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులు కానీ వీళ్ళందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతున్నది. ఒకే ఒక కూతురు ఉన్నది 12 సంవత్సరాల తర్వాత ఆ అమ్మాయి పుట్టింది. వాళ్ళకి లేక పుట్టిన అమ్మాయి కోసమే 3.5 ఎకరాల భూమిని కూడా అమ్ముకుని ఆమెని మెడికల్ విద్యార్థి అమ్మాయి ఫార్మసిస్ట్ కింద ఆమెను చదివించడం జరుగుతున్నది. దీంతో ఆ అమ్మాయికి కుటుంబానికి కూడా న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా ఫుటేజ్ లేదని అన్నారు. ఆ ఫుటేజ్ కూడా అన్ని అక్కడ ఉన్న అన్నిటిని కూడా రికవరీ చేసుకుని పోలీసు వారు తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా పాపకి న్యాయం జరుగుతుంది. ఈ విషయాన్ని ఇక్కడ కాదు, ఇది హోమ్ మినిస్టర్ గారు ప్రతిరోజు కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పడం జరిగింది. అలాగే వైద్యం విషయానికి వచ్చినప్పుడు ఒక 6 డాక్టర్స్తో కూడుకున్న ఒక కమిటీ నోట్ వేసి నిన్నటి వరకు కూడా వాళ్ళ ఆధ్వర్యంలోనే వైద్యం జరిగిందండి. నాగాంజలి కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.